సిద్ధాంతం ఎక్కడుందిరా బాబు? ఎందుకు సిద్ధాంతం చెప్తారు? డబ్బు కోసం. సిద్ధాంతం ఏమీ లేదు. ఇల్లు కట్టుకోవటానికి వాస్తు ఎక్కడుందిరా బాబు? ఇల్లు వెలుతురుగా ఉండేదానికి కిటికీ ఎక్కడ పెట్టుకోవాలో, ద్వారబంధకం ఎక్కడ పెట్టుకోవాలో వైనంగా అనుకూలంగా స్థలాన్ని బట్టి మనము డిజైన్ చేసుకోవాలి. కానీ వాస్తు సరిలేనందువలన మనకు నష్టమేమీ లేదు. అసలు వాస్తు ఎక్కడి నుంచి వచ్చింది? అనుకూలతగా ఉండేటట్లు కట్టుకోవాలి, కానీ నేను చెప్పిన మాట కాదు. మీరు యూట్యూబ్లో కొట్టుకోండి, తర్వాత అర్థమైంది. అన్యులుగా ఉన్నటువంటి సిద్ధాంతపరమైన కొన్ని మంచి సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయమే వాస్తు లేదు అని చెప్పి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఉన్న ఈరోజు మనకిచ్చిన అవకాశాన్ని మనం చేజార విడుచుకుంటా ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, ఈరోజు పని చేయగలుగుతున్నాం, ఈరోజు సంపాదించుకునే తెలివితేటలు ఉన్నాయి. కానీ సమయం కోసం మనం ఎదురు చూడటం ఏంటి? మన వెంట సమయం రావాలి. జ్ఞానం మన యొద్దుంటే డబ్బులు మన వెంట ఉంటాయి. ఏమండి? తెలివి మనతో ఉంటే మనకున్నది పోగొట్టుకోకుండా, ఇతరుల దగ్గర మోసపోకుండా ఉంటాం ప్రియులారా. కాబట్టి సమయం మన వెంట ఉండాలి, కానీ తెలివి మనకు ఉండాలి. జ్ఞానము మనకున్నప్పుడు కావలసినవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఈ మాట వాస్తవం. నిజం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజమక్క అన్నోళ్ళు మాత్రం ఎత్తండి. ఏమంటారు? నిజమే కాదా? వాస్తవం అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన చేతిలో ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకు దినములు చెడ్డవి అనేటువంటి సమయమును పోనివద్దు అంటారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఏమని రాయబడింది? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఏంటంట? సమయం ఎందుకు పోనివద్దు అంటున్నారు? సమయాన్ని పోనివద్దని ఎందుకు అంటున్నారు? రేపు నెల, వచ్చే నెల, ఫలానా తారీఖు, వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరంలో నీ టైం బాగుండిద్ది. మరి మిగిలిన ఈ నెలలో ఏం చేద్దాం? ఏం చేయకుండా ఉందామా? ఇప్పుడు ఆకలేస్తుంది, ఇప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు సమస్య వచ్చింది, ఇప్పుడు బలహీనత వచ్చింది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి జరిగిద్ది? పరిస్థితుల మార్పు ఎప్పుడు జరిగిద్ది? దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అందుకే లోకంలో ఒక సామెత వాడతారు, దీపం ఉండగానే వెలుగు ఉండగానే పగటి ఉండగానే పని చేసేవారిగా ఉండాలి. రాత్రిని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? విశ్రాంతికి. ఈరోజు మనిషికి దేవుని జ్ఞానం లేకుండా లోక జ్ఞానం ఎక్కువైపోయి సంపాదన యొక్క ఒరబడులు ఏం చేస్తున్నారు? రాత్రి డ్యూటీలు, పగలు డ్యూటీలు. అంటే ఏ డ్యూటీ? వర్క్. పగలు చేసే పని సరిపోక రాత్రి చేపిస్తున్నారు, పగలు చేస్తున్నారు. ఏమండి? అది పగలు ఒకరు, రాత్రి ఒకరు చేయటంలా, రాత్రి పగలు విరామం లేకుండా కష్టపడుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏమొస్తున్నాయి? ఏమండి? సాఫ్ట్వేర్లంతా హార్డ్ వర్క్ అయిపోయి కూర్చొని ఏమండి? బొజ్జ ముందుకు పడుతుంది, కడుపు వస్తుంది అనగానే, కడుపు అంటే ఆ కడుపు కాదు, పొట్ట ముందుకి వస్తుంది. పొట్ట పెరుగుతుంది అని అంటే కాసుకోవటమే, రెడీగా కాసుకొని ఉంది. ఏంటది? పొట్ట పెరిగితే ఏమొచ్చింది? మీకు తెలియలేదా మంగ? షుగర్ వచ్చింది మంగ. పొట్ట పెరిగితే షుగర్ వచ్చింది. కూర్చొని ఉంటే ఏమైపోద్ది? ఫామ్ అయిపోద్ది. ఏంటది? గ్యాస్ ఫామ్ అయిపోద్ది. కూర్చొని ముందు పడి ఏమండి? ఎన్నుపోసక స్ప్రింగులు ఉంటాయి కాబట్టి ఇలాగే వంగిద్ది. అమ్మాయి అని ఎట్లా అంటాం కూర్చొని
ఒక్కసారి డిస్క్ ఏమైంది, జారిపోద్ది. మళ్ళీ దాన్ని సెట్ చేయటానికి ఏం కావాలా, సర్జరీలు కావాలా, ఏమండి రెస్ట్ కావాలి. కానీ దేవుడు ఇచ్చిన సమయం పగలున్నంత వరకు ఏం చేయాలా, కష్టపడాలి. రాత్రి ఎందుకు ఇచ్చాడు దేవుడు, నిద్రపోమని, ప్రశాంతంగా ఉండమని. ఈరోజు రాత్రి పగలు, ఏమండి రాత్రి పగలు అదేదో దేవుని పని చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. మొన్న మేము రేపల్లి వెళ్ళి 3 గంటలైంది, రాత్రి 3, కొనుక్కునేసరికి 4 అయింది. మళ్ళీ పొద్దున్నే వచ్చి పాస్టమ్ గారికి రెడీ చేసి కిట్టు వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన చూసుకొని రెడీ అయ్యి విజయవాడ వెళ్ళి ప్రార్థన చూసుకొని, ఏమండి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ టైం కూర్చొనే ఉన్నాం. దేవుని పని హార్డ్గా చేసామనుకోండి, ఏమండి శారీరకంగా ఒక్కోసారి బాడీ ఇట్లా కదిలినట్టు ఉంటుంది అన్నమాట, షేక్ వచ్చినట్టు. ఫోన్ మాట్లాడుతున్న కళ్ళు పడిపోతూ ఉన్నాయి కిందకి. అలా ఉన్నా దేవుడు ప్రేమిస్తాడు, మరలా శక్తి ఇస్తాడు. ఆయన పని కొరకు మనం ఎక్కువ చాకిరీ చేసామనుకోండి, ఎక్కువ కష్టపడ్డామనుకోండి, నా పని కొరకు నా బిడ్డ అని చెప్పి బలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, మన శక్తిని కూడా పొడిగిస్తాడు. కోటి చాపట్లు కట్టి. కొంతమంది అంటారు, అక్కాయ్ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం అక్కాయ్, మీతోనే ఉంటాం అంటారు. 2 రోజులు మాతో జర్నీ చేసి ఉన్నట్టుండి జ్వరం వచ్చేసిద్ది, వాళ్ళకి తలనొప్పి వచ్చేసిద్ది, చెప్పా చేయకుండా పత్తా లేకుండా వెళ్ళిపోతారు. ఏమంటారు తెలుసా, వామ్మో మీరు ఎట్ట తిరుగుతున్నారో నమ్ము. జాయింట్ పెయిన్లు వచ్చేసినాయి అంట ఏకంగా. మరి ఎన్ని జాయింట్లు పెయిన్లు రావాలండి, జాయింట్లు తినటమే కానీ జాయింట్ పెయిన్లు ఏమీ లేదు. దేవునికి మహిమ చెప్పాలా, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ వచ్చే విధంగా మన యొక్క జీవితాలు ఉండాలి. తిన్నా కొంతమందికి బోరువే, తినకపోయినా నీరసమే, ఏమండి సంతోషం వచ్చినా తట్టుకోలేరు, దుఃఖం వచ్చినా తట్టుకోలేరు. మరి ఎట్ట బతుకుతారు చెప్పండి, తినలేరు, ఆ తర్వాత ఏంది ఆరాయించుకోలేరు, దేన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మనిషి. ఇప్పుడు దేన్ని జీర్ణించుకోలేకపోతే ఎలా బ్రతుకుతారు ఏంటి, మరి ఎలా మెయింటెనెన్స్ చేస్తారు? రాత్రి పగల్లో 3ంటికి తింటాం, అర్ధరాత్రి తింటాం, ఏమండి పొద్దున్నే తింటాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటానే ఉంటాం, అరగందే ఉండదు. ఏమండి అసలు మన మేరకైతే చూడండి అసలు ఏముండదు, ఏమండి దేనికి తెంపు ఉండదు. కానీ బలం మాత్రం, ఇందాక కూడా గ్రిల్లు తీస్తుంటే మాకు రాలా, ఒక్క తోపు దోసిందండి గ్రిల్లు, అది స్ట్రక్ అయినట్టు అయ్యి నిమిషంలో వచ్చేసింది. చప్పట్లు కొట్టు. లిఫ్ట్కే గ్రిల్ ఉంటుంది, లిఫ్ట్లోనే నెట్టిందనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఏది కష్టమైపోతే మరి మనం ఏం చేస్తాం చెప్పండి? తినే విధంగా ఉండాలా, నిద్రపోయే విధంగా ఉండాలా. దేవుడిచ్చిన సమయాన్ని, లోకంలో కష్టపడుతున్నాం కానీ జీవితంలో సుఖపడాలి. మనం ఎంత కష్టపడ్డా కష్టార్జితాన్ని మనం అనుభవించే విధంగా ఉన్నప్పుడు ఆశీర్వాదం, అది తెలివి. రాత్రింబగల విరామం లేకుండా కష్టపడితే డబ్బులు వస్తాయి, కానీ మనిషి ఒంటికి అలసట ఉంటుంది కదా, అలసట ఉంది. అలసట తీరకుండా చేసిందే చేస్తూ ఉంటే ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక, ఏమండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దానిని జరిగించుడి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే దేవుడు మనకిచ్చిన 8 గంటల గవర్నమెంట్ ప్రభుత్వ సమయం కష్టపడాలి, ఏమండి అలాగే తినటానికి కొంత సమయం, ప్రార్థన చేసుకోవటానికి కొంత సమయం, నిద్రపోవటానికి కొంత సమయం. కాబట్టి మనము జీవితంలో ఒకే దాని కొరకు ఏదైనా సమయాన్ని హెచ్చించామనంటే అది అజ్ఞానం అయిపోయింది, తెలివి లేని జీవితం అయిపోద్ది.
కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దినాలు ఎలా ఉన్నాయంటండి? చెడ్డవిగా ఉన్నాయంట. కాబట్టి ఎప్పుడు ఏ రోజు ఏమి జరుగునో మనకి తెలియదు. కాబట్టి ఏవైనా మనకు చెప్పు వస్తున్నాయా? ఏవైనా చెప్పు జరుగుతున్నాయా? చెప్పండి. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలీదు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని మనము దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడినటువంటి కృపలో దేవుని చిత్తమేదో తెలుసుకుని దాన్ని ఏం చేయాలంట? జరిగించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనం చూస్తాం ఏమండి, అందరూ కూడా బయలుదేరిన వారు దివిటీలు పట్టుకొని ఎవరు బయలుదేరారు? ఏమండి? కన్యకలే. బయలుదేరిన వారు అందరు ఎవరు? కన్యకలే. అందరూ ఏం తీసుకున్నారు? దివిటీలు తీసుకున్నారు. అయితే 5 ఏం చేశారు? సిద్ధులలో తీసుకున్నారు. 5 తీసుకోలేదు. తీసుకోలేని వారికి, ప్రిపరేషన్ లేని వాళ్ళకి పేరేం పెట్టారు? బుద్ధి లేని వారు 5, బుద్ధి కలిగిన వారు 5. బుద్ధి లేని వారు సిద్ధులలో అడ్వాన్స్ లేదు వాళ్ళకి. ఏమండి? అడ్వాన్స్గా వాళ్ళకేమీ లేదు. ఏదైనా అడవుల్లోకి మనం వెళ్తున్నాం అనుకోండి, తిరిగి వచ్చే అంతవరకు ఎంత పెట్రోల్ పట్టిద్దో చూసుకోవాలా లేదా? చెప్పండి. అవునా కాదా? ఏదైనా ఒక ఊరు మనం వెళ్తున్నాం అనుకోండి, ఆ ఊరికి ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం వెళ్తామా? వెళ్ళం కదా. అలాగే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని కూడా దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు